మిత్రమా, పరీక్షించేందుకు అవకాశాలు కూడా లేని చిక్కు సమస్య మనసు. హ్మ్. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఒక అర్ధరహిత్యం. నీకు కావలసిన దానికోసం పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. మనసుకు బాధ కలిగితే మనసులో ఉండేవారికి చెప్పుకోవచ్చు. మరి మనసులో ఉండేవారే బాధ పెడితే హ్మ్, ఎవరికి చెప్పుకోవాలి మిత్రమా? కొత్తగా ఒకటి దొరికినప్పుడు పాతదానితో అవసరం రానట్టే. దానిని ఉపయోగపడుతున్నారు, హ్మ్, భావిస్తున్నారు కూడా. అది వస్తువైనా సరే, లేదా మనిషి అయినా సరే. మనసు నిర్మలంగా ఉంటే వ్యక్తిత్వం హుందాగా కనిపిస్తుంది. కరిగే మనసు కావ్యమవుతుంది. కరిగించే మనసు కాలానికి కాలం అవుతుంది. మిత్రమా, నీకు సాయం చేసేవారిని మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని దూషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యొద్దు మిత్రమా. సున్నితమైన మనసు ఉండేవారు తమకు తామే శత్రువు. వారికి మోసము బలం, లేదా మరిచిపోనంత, లేదా అన్నిటిని మౌనంగా భరిస్తూ బాధపడటమే. కొందరికి ముఖం చూపించుకోవడం ఇష్టం, మరికొందరికి మనసు చూపించుకోవడం ఇష్టం. రూపం దీపంలో వెలుగులో మాత్రమే కనబడుతుంది మిత్రమా. మరి మనసు అంధకారంలో ఉన్న అఖండ తేజస్తో కనబడుతుంది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో 100% సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకో మిత్రమా, మనిషి ఎదుర్కొనే బాధల కన్నా మనసు ఎదుర్కొనే మనసు బాధలే అత్యధికంగా కష్టంగా ఉంటాయి. కానీ ఈ విషయం మనసుకు బాధలు ఎదుర్కొనే వారికే మాత్రమే తెలుసు.